కరీంనగర్ కళాకారుల వెండి నగిషీ కళకు మరోసారి జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలకు కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీలను అందించనుంది సర్కార్. ధ్యాన ముద్రలో ఉన్న గౌతమ బుద్ధుని ప్రతిమను కరీంనగర్ కళాకారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. గౌతమ బుద్ధుని ప్రత్యేక పిలిగ్రీ ప్రతిమలను రూపొందించడానికి 100 మంది కళాకారులు 10 రోజులుగా నిరంతరం పనిచేశారంటున్న సిల్వర్ పిలిగ్రీ కళాకారుడు అశోక్తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్కే సొంతమైన సిల్వర్ ఫిలిగ్రీ కళ మరోసారి జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల చేతుల్లో మెరవబోతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ కూడా సిల్వర్ ఫిలిగ్రీ కళ గురించి గొప్పగా ఇటీవలే తన మన్ కీ బాత్లో చెప్పారు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్కి అతిథుల చేతుల్లో జ్ఞాపికలుగా అందించబోతున్నారు. ఇక్కడ తయారైన ఫిలిగ్రీ కళాఖండాలు చూడొచ్చు. మనం ఇక్కడ బౌద్ధ ప్రతిమ రూపంలో కొలువుదీరిన ఈ ప్రతిమలే రేపు సీఎం అతిథులకు వీటిని అందించబోతున్నారు. ఇప్పటికే దాదాపు 60 జ్ఞాపికలు ఇట్లాంటివి దాదాపు 10 రోజులుగా ఇక్కడ కళాకారులు రేయింబావులు కష్టపడి తయారు చేశారు. అవి వీటిని హైదరాబాద్కు పంపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సిల్వర్ ఫిలిగ్రీ ఆర్డర్ గురించి కావచ్చు, తర్వాత ఇక్కడ తయారవుతున్న కళాఖండం గురించి అశోక్ గారు మనతో పాటు. అశోక్ గారు, ఇప్పుడు ప్రజెంట్ తాజాగా తయారు చేసిన నమూనా గురించి ఏం చెప్తారు? గతంలో వాటికి వీటికి ఏం తేడా ఉంది? ఇది సిల్వర్ ఫిలిగ్రీలో మనం ఇప్పుడు తయారు చేయడం జరిగింది. బుద్ధుడు అనేది ఏంటంటే శాంతికి కానివ్వండి, జ్ఞానానికి కానివ్వండి ప్రతీకగా ఉంటాడు. సో అతనికి దాన్ని తయారు చేయడం కోసం కూడా మేము అంటే శిల్పశాస్త్ర ప్రకారమే మేము ఏదైనా కూడా డిజైన్ చేస్తూ ఉంటాము. అతను ఇక్కడ ఉన్నట్టయితే మనం దీంట్లో చూడొచ్చు. ఇక్కడ చుట్టూ కూడా మనకు జ్ఞానజ్యోతి లాంటి ఒక రింగ్ చేయడం జరిగింది. అట్లాగే అతను రాజు, అతను కుండలీలు ధరించి ఉంటాడు. ఆ చెవులు కూడా సాగి ఉండడము, అతను ధరించినటువంటి దుస్తులు కూడా చూడండి, సాధులు ధరించినటువంటి దుస్తులు. ఇదంతా కూడా మనకు ఈ పీస్నెస్ అనేది ఇందులో వచ్చేటట్టుగా మేము డిజైన్ చేయడం జరిగింది. ఈ ఒక 60 పీసులు అనేది మేము ఒక 100 మంది కళాకారులు రాత్రి పగలు కూడా వర్క్ చేయడం జరిగింది. ఈ 60 పీసులు మేము కంప్లీట్ చేశాము. ఇలాంటి కళల్ని ప్రోత్సహించడం అనేది మాకు చాలా స్ఫూర్తినిస్తోంది. ఎందుకంటే మొన్న మోడీ గారు కానివ్వండి, మనకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి వాటిని మాకు చాలా ప్రోత్సాహకాలు కలిగిస్తూ ఉన్నారు. మోడీ గారు మన్ కీ బాత్లో చెప్పినటువంటి వారి మాటల వల్ల కూడా మాకు ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కరీంనగర్లో ఈ సిల్వర్ ఫిలిగ్రీ వర్క్ అనేది జరుగుతుంది, ఇంతమంది కళాకారులు దీనిపైన వర్క్ చేస్తున్నారు అనేది వారందరికీ కూడా తెలియడం అనేది జరిగింది. అట్లనే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు గిఫ్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఎప్పుడు మనకి గ్లోబల్ లెవెల్లో సబ్మిట్స్ జరిగినా కూడా మా సిల్వర్ ఫిలిగ్రీని ఎంచుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సాంప్రదాయ కళలన్నీ కూడా అంతరించిపోయేటువంటి దశలలో ఉన్నాయి.